ఇక పేదవాడి కలను నెరవేర్చాలని సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ పథకాన్ని అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రారంభించారని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మొదటి విడతలో భాగంగా నకరికల్ నియోజకవర్గంలోని 3,500 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. తాటికలు గ్రామంలో లబ్ధిదారుల ఇళ్లకు శంకుస్థాపన చేశామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టి అయినా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటికే ఉచిత బస్సు, ఉచిత కరెంటు, 500కే గ్యాస్, రైతు రుణమాఫీ, రైతు భరోసా అన్ని హామీలు నెరవేర్చారని ఎమ్మెల్యే వీరేశం వివరించారు. సార్ మాకు ఇందిరమ్మ ఇల్లు పథకం ఇస్తామని చెప్పారు. మా ఇంటికి వచ్చిర్రు. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ద్వారా మా ఇంటికి వచ్చి మా ఇంట్లో భోజనం చేసిపోయారు సారు. అప్పుడు వచ్చి మాకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పినట్టు మీ ఇంటికి ఫస్ట్ మొదట విడతల్లో మీ ఇంటికి వస్తాం, వచ్చి శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టి పోతామని చెప్పారు సారు. చెప్పిన ప్రకారం ఈరోజు వచ్చి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసిపోయారు సారు. వచ్చినందుకు మాకు చాలా ఆనందం ఉంది. సార్ వచ్చి మాకు కొబ్బరికాయలు కొట్టి చెప్పిపోయిండు, మీకు ఇల్లు ఇస్తామని చెప్పి, మాకు సాయం చేస్తామని చెప్పి, మా పరిస్థితి చూసి మాకు సాయం చేస్తామని చెప్పి పోయిండు. సార్ వచ్చి ఇచ్చిన మాట ప్రకారం సార్ వచ్చి ఇవన్నీ చేసిపోయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నకరికల్ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి 22వ తారీఖు నాడు, జూన్ 22 నాడు 3,500 మందికి ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగా తాటికల్లుకు 42 ఇళ్లను శాంక్షన్ చేసినాం. ఇంకొక 18 ఇండ్లు అయితే ఈ ఊళ్ళో ఇల్లు లేని పేదవాళ్ళందరికీ 90% ఇంధన అందించినటువంటి వాళ్ళమైతామని ఈ గ్రామస్తులు, ఈ గ్రామ మాజీ ప్రజాప్రతినిధులు మేము తిరుగుతున్నటువంటి క్రమంలో ప్రజలు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అవి కూడా సాధ్యమైనంత త్వరలో ఇవ్వడానికి మేము ప్రయత్నం